మీరు చేసింది మొదటి తప్పు కాబట్టి క్షమించి వదిలేస్తున్నా. మీరు మోసంతో గెలిచినారు కాబట్టి మీరు గెలిచినట్టు కాదు, మీకు పైనేస్తున్నాను. ఫైనా ఏంటి? ఈ గూడాన్ని వదిలి వెళ్ళేంత వరకు మీకు భోజనం కట్టు. సరే సరే, ఇకపోతే ఈ గుడ్లు పోటీలో బసంత గెలిచినదే. వాలో చూసావా అత్తగుంతా, మోసం ఎప్పటికీ గెలవదు. ఒకవేళ గెలిచినా ఆ విజయం ఎంతో కాలం నిలవదు. గుర్తట్టుగా పదవయ్యా అమ్మి, పదవయ్యా. చూస్తారంటే పదండి. సూపరే! ఈ పుంజులు పట్టి ఆ గుడ్లు కొని అత్తయ్య గారిని భలే ఓడించాం. అవునక్క, బసంతి ఈ ప్లాన్ ఇచ్చుండకపోతే మనం గెలిచుండే వాళ్ళమే కాదక్క. అదృష్టం కొద్దీ ఓడిపోయాం. రేపు పోటీలో కూడా మనమే తప్పకుండా ఓడిపోవాలి. ఓకేనా? ఓకే అక్క. పద 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 పద. మీరింత బుర్ర తక్కువ దద్దమ్మలని నాకు తెలుసుంటే ఆ కోళ్ళని నేనే వెళ్ళి తీసుకొచ్చేదాన్ని. అయినా పుంజులు గుడ్లు పెట్టడం ఏంటి పిచ్చి మొహాలారా? ఏం చేయమంటారు అత్తయ్య గారు? సమయానికి అవే దొరికాయి, కొన్నాం. ఏం తప్ప? చంపేస్తాను. ఛై! మీరు చేసిన వెధవ పని వల్ల ఈ రోజే కాదు, ఇక్కడి నుంచి వెళ్లే వరకు తిండి లేకుండా పోయింది. అంతేకాదు, ఇంతకు ముందు మనం తాకట్టు పెట్టిన నగలు డూప్లికేట్ అని కూడా తెలిసిపోయింది. ఉన్న నగలు కూడా పోయాయి. ఏం చెయ్యాలి? ఇక్కడి నుంచి వెళ్లేదాకా ఎలా బతకాలి? భయపడకండి అత్తయ్య గారు, 1500 పెట్టి కొన్న పుంజులున్నాయి. అవును, 20 గుడ్లు కూడా ఉన్నాయి. వాటితో గడుపుదాం. ఆహా బుజ్జి, నీ కోడి బుర్రకు ఇంత మంచి ఐడియా రావడము నా అదృష్టం రా. సరే, వెళ్ళి ఆ గుడ్లు తీసుకురండి, ఉడకబెట్టైనా తిందాం. లేవత్తయ్య గారు. లేవా? ఏం చేసావే? పగలగొట్టి పుంజులకి పెట్టేశాము. పుంజులకు పెట్టావా? ఇంతకీ పుంజుతో ఆమ్లెట్ వేయిద్దామని. గుడ్లు తింటే పుంజులు ఆమ్లెట్ పెడతాయా? అలా అని ఎవరు చెప్పారే? అది ఎందుకు పెట్టవు? ఆ గుడ్లలో ఉల్లిపాయలు, ఉప్పు, కారం కలిపి పెట్టాము. ఉల్లిపాయలు, ఉప్పు, కారం కలిపి పెట్టారా? అంతేకాదు అత్తయ్య గారు, అది ఆమ్లెట్ పెడితే కింద పడిపోతుందని కింద పడకుండా ప్లేట్ కూడా పెట్టాం. ప్లేట్ దాని కింద కింద పెట్టావా? అవును, కావాలంటే రండి చూపిస్తాము. అయ్యో రండి రా. పద. రండి రండి. ఆ. ఇదిగో. పుంజకు ఊరేసావేంటే? చాలేండి అత్తయ్య గారు, తాడుకి కట్టకపోతే పుంజు పారిపోతుంది కదా, నాకు తెలుసు. అయ్యో, అందుకని తాడు పీక కడతారా? కాళ్ళకు కట్టచ్చు కదా. కాలు కడితే ఆమ్లెట్ ఎలా పెడుతుంది అత్తయ్య గారు? అందుకే తెలివిగా అలా పైకి కట్టాము. ఆహాహా, నీ తెలివికి నా జోహార్లే. ఇంతకీ ఇంకొక పుంజు ఏమైంది? ఈ పుంజును తినడానికి కుక్కలు వస్తుంటే దీన్ని కాపాడమని దాన్ని కాపలా పెట్టాం అత్తయ్య గారు. కుక్కలకి బిర్యానీ పెట్టి మా నోట్లో మట్టి కొట్టావన్నమాట. సర్లే సర్లే, ఆ కొండన తీసుకురా, వండుకొని తిందాం. అలాగే అత్తయ్య గారు. పదండి. కర్మ, చూసారా దీని తెలివి తక్కువతనం? ఇదిగోండి అత్తయ్య గారు. అమ్మయ్యా, బతికే ఉంది. అయినా కుక్కలు
దొంగలొస్తే రాళ్లతో కొట్టి తరవాలి గాని కోణ్ణెవరైనా వదులుతారా? నేను కర్రతో కొట్టాను, రాళ్లతో విసిరాను అత్తయ్య గారు, అయినా అది పోలేదు. అంటే రాళ్ళతో కొట్టావా? అవునండి, ఇదిగో ఈ కోడంత రాయి తీసి ఇదిగో ఇలా 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 వేసేసాను. ఛీ, నా చేతుల్లో అయిపోయారా మీరు? ఎక్కడికెళ్ళారు? ఎక్కడికెళ్ళారే? ఒసేయ్, మిమ్మల్ని చంపేస్తానే. ఎక్కడికెళ్ళారా మీరు? ఒసేయ్, ఆగండి, ఎక్కడికెళ్ళారు మీరు? అయ్యో పాపం లతక్క శిరీషక్క నా మాటలు నమ్మి బాగానే ఫాలో చేస్తున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే మనదే గెలుపు గ్యారంటీ. ఇప్పటికే 5 పోటీలు జరిగినాయి. అందరూ నన్సీయ గుంపు గెలిస్తే 3 బసంత గుంపు గెలిచినారు. ఇప్పుడు మీకు పెట్టబోయే పోటీ సన్నాయి వంట. సన్నాయితో వంట అంటే వాటితో కూరలు ఉండాలా? ఓహో కాదు, దీంతో ఊత్తు పొయ్యి వెలిగించి పాలు పొంగించాలా. మంటతో వంట చేయాలా? సన్నాయితో మంట పెట్టి వంట చేయాలి, అంతే కదా? అవును. ఇదిగో మాకు సన్నాయిలు వదడం రాదు, ఇంక వంట ఎలా చేస్తాం? వండడం వస్తే నువ్వు చేసేదేటి బాగుంటాడా? రాదు కాబట్టి సయ్యమంటున్నారు. అర్థమైందిలే. అదేమన్నా పెద్ద కష్టమా? ఇలా నోట్లో పెట్టి ఒక్క ఊదు ఊతే పొయ్యే వెళ్ళి పక్క గూడల్లో పడుతుంది. ముష్టి వంటంతా. అలాగే ఒకసారి ఊది అప్పుడు చెప్పండి. ఏంటే ఎగతాళా? ఇదిగో పొట్టి ప్రకాష్. ఏయ్! జోకు జోకా? ఏది ఆ సన్నాయి లైపు ఊది చూస్తా. తీసుకో. చూడు ఇప్పుడు ఎలా ఊదుతాను. ఊదు. చూసావా ఎలా ఊదాను? ఊదేవలే. అవును బాయా, భలే గూదావ్. ఏది ఇంకోసారి ఊదు. ఏది ఇంకోసారి ఊదు. భలే ఊతున్నావు బాయా. అగ్గిపుల్ల కూడా ఆరట్లేదు. అవునమ్మి, అల్లుడు గారు అగ్గు పొల్లే ఆర్పలాపోతున్నారు, ఇంకా పొయ్యే వెలిగిస్తారు. ఏయ్, ఇప్పుడు చూడండి. ఉండు. ఆరిపోయింది చూసావా? ఏంటారింది ఆ కూర కట్ట? ఆరింది గాతో కాదు, నీ సొలతో. హలో, ఎలా ఆరింది కాదన్నా లెక్క, ఆరిందా లేదా అది లెక్క. సరే, ఇంకాసేపట్లో పోటీ మొదలవుతుంది. ఎల్లి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు 3 పొయ్యిలు, వీళ్ళకి 3 పొయ్యిలు ఎట్టించినాము. తలాక సన్నాయి ఇస్తాం. ఎలిగించడానికి ఒకే ఒక అగ్గుపుల్ల ఇస్తాం. ఈటిని వాడుకుని ఆ పొయ్యి మీదున్న పాలు కాయాల. ఏంటి రెడీయా?
మేము రెడీ. మేము రెడీయే. తీసుకోండి. తీసుకో. ఇదిగో అక్క. అగ్గి పెట్టేది పెద్ద వాళ్ళకి అగ్గు పుల్లలంటే ఇవా ఎక్కడ పెద్ద వెలిగించుకోండి. తెలుసులే. అదేంటి సన్నయ్య పొయ్యిలేటి కాల్చేస్తున్నారు? పొట్టి ప్రకాష్ ఏమన్నారు? సన్నాయితో పొయ్యి వెలిగించమన్నారు కదా. అవును అన్నారు. అందుకే సన్నాయిలతో వెలిగించేశాం. ఓసి మీ తెలివి తగలయ్యా. సన్నాయితో వెలిగించమంటే దాని అర్థం ఇలా తగలబెట్టేమని కాదే. ఇదిగో ఇలా గాలి ఊది వెలిగించమని. ఏమన్నా మీరిద్దరు ఓడిపోయి ఇట్లాండే పదవే పద. కానివ్వండి. అయ్యో అయ్యో ఎలాగైనా మనమే గెలవాలి. సరే సరే ఇంక మిగిలింది మీరే వెలిగించండి. రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా నాగినిలా వస్తున్నా నాదస్వరమూతున్నా కాటేస్తావో. తొందరగా పోయారిపోయింది, మేమే గెలిచాం. పోయారిపోయింది. అంత మోసం దగ్గర లేదు కానీ వచ్చే నేను రాను. వచ్చాయి. అన్నయ్య వాళ్ళెన్ని వేషాలు వేసినా గెలుపు మాత్రం మనదే. ఖచ్చితంగా మనమే గెలుస్తాం. ఏంటినదమ్మి? ఓలమ్మో ఇదేంటి ఇట్ట అతుక్కుపోరాది? ఓలమ్మో ఏంటి అతుకుపోయినదా? ఓలమ్మో ఇలేదో చేసినారే. సామంతిని వస్తున్నాడే. ఏడు సామంతి ఏటనేది? ఓలమ్మో అయ్యో జాగ్రత్త.
వచ్చేసింది. ఇక బసంతి అని సీఎం మిగిలినారు. ఇంకాసేపట్లో ఎవరు పాలు ముందు పొంగుతాయో వాళ్ళే గెలిచినట్టు. కానీ ఇంకా అమ్మో, అది గనుక గెలిచిందంటే అది నా కోడలిగా నా ఇంట్లో అడుగు పెడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నేనే గెలవాలి. కాదు అబద్ధం, పాలు పొంగనే లేదు. కావాలంటే చూసుకోండి. ఓ పెద్ద చూడు చూడు. అవును పొంగలేదు. అయ్యో అయ్యయ్యో, అలాగండి. నేనేమో పొంగేయేమో అనుకున్నాను. సరే సరే, ఊదండి ఊదండి. ఊతాను, నువ్వు కూడా ఊద్దాం. ఇదేంటి ఎంతుదినా గాలి రావట్లేదు? సడన్ గా ఏమైంది? ఆ బసంత కింద ముందు అనసూయమ్మ పాలు పొంగించింది కాబట్టి ఈ పోటీలో అనసూయమ్మ గెలిచింది. పొంగింది. అవును, మా అత్తయ్య గారు గెలిచారు. మేమే గెలిచాం. చూసావా బసంతి ఎలా గెలిచానో? మోసంతో గెలవడం కూడా ఒక గెలిపేనేటి? నేను మోసంతో గెలవడం ఏంటే? ఇదిగో ఎంత కష్టపడి ఊ అని ఊది గెలిచాను. ఎలా గెలిచావో నీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ఈ పోటీతో ఇద్దరం చెరు సమానంగా ఉన్నాం. కానీ రేపు పెట్టబోయే ఆఖరి పోటీలో నానే గెలుస్తాను. నీ చేతుగుంతని నా మొగ్గుని చేసుకొని నీ నట్టింట్లో అడుగెడతా. అడుగెడతావే, కానీ నా కోడలిగా మాత్రం కాదు, బసంతిగా. చూద్దాం చూద్దామే. అన్యాయం, అక్రమం, మోసం, దగా. ఏంటి నేను తినడమా? ఛీ, మీ బొంద. నేను అంటుంది మా తమ్ముడు గురించి.
న్యాయంగా గెలవలేక ఆ సన్నాయిలో మైనం పెట్టి మధుని ఓదకుండా చేశాడు. మోసం చేసి గెలిచాడు. మోసం చేసి గెలిచాం, ఇక మీదట కూడా మోసం చేసే గెలుస్తాం. ఇప్పటిదాకా జరిగిన పోటీలు వేరు నాన్న, కానీ ఇప్పుడు జరగబోయే పోటీలు వేరు. అవును వదినా, ఈ రోజున జరిగిన పోటీ వరకు చెరో 3 పోటీల్లో గెలిచాం. ఇక మిగిలింది చివరి పోటీయే. అందులో గెలవకపోతే ఇప్పటి వరకు గెలిచిన 3 పోటీలు వేస్ట్ అయిపోతాయి వదినా. కాబట్టి ఎంత కష్టమైనా ఆ పోటీలో గెలిచి తీరాలి.